నమస్తే. తిరుపతిలో ఘోర ప్రమాదం జరిగింది. 6 భక్తులు మరణించారు. సుమారుగా 50-60 మంది గాయపడ్డారు. చాలా పెద్ద సంఘటన ఇది చరిత్రలో. ఇది పెద్ద చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి గారు వచ్చారు, డిప్యూటీ సీఎం గారు వచ్చారు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు కూడా వచ్చారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు, గాయాల పాలైన వారిని పరామర్శించారు, వారి స్టేట్మెంట్లు ఇచ్చి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు అయితే సింపుల్గా 2 అనామకుల్ని, పెద్దగా సంబంధం లేని వారిని సస్పెండ్ చేసి చాలా గట్టి యాక్షన్ తీసుకున్నాను అనేటువంటి సందేశాన్ని పంపేందుకు ప్రయత్నం చేశారు. దానితో పాటుగా 25 లక్షల రూపాయలు ఇవ్వాలని, గాయపడిన వారికి 5 లక్షలు 2 లక్షలు అలా ఇవ్వాలని ఆదేశించారు. ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అందరినీ పరామర్శించారు. ఆయన ఘాటైన స్టేట్మెంట్ ఇచ్చారు. జరిగింది చాలా పెద్ద తప్పిదం. ఈ 6 ప్రాణాలు పోవడానికి కారణం టీటీడీ బోర్డు చైర్మన్, అలాగే ఈఓ, జేఈఓ వీళ్ళందరూ కూడా బహిరంగంగా కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి జరిగిన తప్పిదాన్ని అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు కమిటీ సమావేశమైంది టీటీడీ బోర్డు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా దానిలో రిజల్యూషన్స్ పాస్ చేశారు. ఆ తర్వాత టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారిని విలేకరులు ప్రశ్నించారు. ఏమంటే డిప్యూటీ సీఎం గారు క్షమాపణ చెప్పమన్నారు కదా, చెప్తారా అని. చెబితే తప్పులేదు, కానీ క్షమాపణ చెబితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? లేదు ఎవరో ఏదో అన్నారని మేము క్షమాపణ చెప్పాలా అనేటువంటి ఒక అహంకార ధోరణి ప్రదర్శించారు. తప్పు జరిగింది కానీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటి మాట ఆయన మాట్లాడారు. ఇది చూస్తే ఏమనిపిస్తుందంటే, ఒక అహంకార ధోరణితో బిఆర్ నాయుడు గారు, బొలినేని రవీంద్రనాథ్ గారు ప్రవర్తిస్తున్నారు. ఏదో డిప్యూటీ సీఎం చెప్తే మేము చెప్పాల్సిన అవసరం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు చెప్తే మేము చెప్తాం కానీ అనేటువంటి ఒక అంతర్లీనమైనటువంటి భావాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. దీన్ని ఎందుకు నేను మీకు చెప్పదలుచుకున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను కొత్తగా అవతారం ఎత్తాను అంటున్నారు. బిఆర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకుని దేశాన్ని దోచుకుందాం అనుకుంటున్నారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. మీరేమో కాపాడాలని అనుకుంటున్నామని మీరు చెప్తున్నారు, వాళ్ళేమో దోచుకుందాం అనేటువంటి మాట వాళ్ళు అంటున్నారు. మీ మాట వారు వినడం లేదు. వినుకోకుండా తన ధోరణిలో తాను వెళుతున్నారు. మీరు మళ్ళీ రియాక్ట్ అయ్యారు. ఎక్కడో నేను చూశాను. మనం ఎవరి మీద నెట్టట్లేదండి, అది ఎంక్వైరీలు తేలుతుందండి. ఇప్పుడు నేను కూడా ఎవరు పలాని XYZ మీద నెట్టట్లేదు. తప్పిదం జరిగింది, అది ఎట్లా జరిగింది, ఎలా జరిగింది అనేదే జ్యుడిషియల్ ఎంక్వైరీ. అదేం లేదండి. నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొన్న 11 o'clock నేను క్లియర్ గా చెప్పాను, తిరుమల పోయే వాళ్ళని ఎవరు ఆపరు, కానీ అక్కడ దర్శనం కావాలంటే మాత్రం టోకెన్ ఉండాలి అనేది చెప్పాను. నేను క్లియర్ గా చెప్పాను. అది ముఖ్యమంత్రి గారు చూసుకుంటారండి, మనకి కమిటీకి ఏం సంబంధం. అది కమిటీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వస్తుంది. కొద్దిమంది చైర్మన్ గారు క్షమాపణ చెప్పడంలో తప్పులేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికి స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సార్, కొద్దిమంది బోర్డు మెంబర్లు టీటీడీ ఈఓలు కానీ లేదంటే అధికారులు కానీ రాసిన లేఖలు పరిగణలోకి తమకు తీసుకోలేదు. వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల్లో చేపట్టే కార్యక్రమాలకి బోర్డుని కన్సల్ట్ చేయలేదు అని చెప్పేసి, ఇది వాస్తవమా? ఏకపక్ష నిర్ణయాలే కారణం అది? ఏకపక్ష నిర్ణయం కాదండి. బోర్డుకి నాకు చెప్పారు, నాకు కొంతవరకు
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. నేను వచ్చి ఎమర్జెన్సీ మీటింగ్ కూడా పెట్టాను 2 సార్లు. అదే మీకు ప్రెస్ లో కూడా చెప్పాను గతంలో. కొంతమంది బోర్డు మెంబర్లు చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నది. నేను ముఖ్యమంత్రి కూడా ఫిర్యాదు చేశారు. బోర్డు సభ్యులను పరిగణలోకి తీసుకోలేదు ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు, శుభకార్యం జరిగినప్పుడు అనేది. అలా ఏం లేదండి, అందరికి చెప్తున్నాం మేము. డిప్యూటీ సీఎం గారు కూడా అధికారుల మధ్య సమన్వయం అదే ఎంక్వైరీ జరుగుతుంది కదా, మేము ఎట్లా చెప్తాం? రాబోయే రోజుల్లో ఎంక్వైరీ జరిగేటప్పుడు మేము ముందునే ఇట్లా జరిగింది అట్లా జరిగిందని చెప్తే ఇంక ఎంక్వైరీ ఎందుకు? సీరియస్ గా పెట్టే కదా జ్యుడిషియల్. ఇది సీరియస్ గా ఉంది కాబట్టి మనం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసింది. చూద్దామండి, దాన్ని చూద్దామండి. మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, తొందరగా ఎంక్వైరీ కంప్లీట్ చేయమని చెప్పి. ఓకేనండి. అంటే డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్పారు కదా, మరి క్షమాపణ చెప్తున్నారు భక్తులకి బోర్డు తరఫున లేదంటే అధికారుల తరఫున? మొన్నటి దినం 8వ తారీఖున తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఘోరమైనటువంటి విషాదకరమైనటువంటి సంఘటన. దేవదేవుణ్ణి, ఏడుకొండల వారిని వైకుంఠ ద్వారం గుండా ప్రవేశించి దర్శించుకోవాలన్న భక్తిభావంతో ఎవరైతే టోకన్ల కోసం నిరీక్షిస్తూ ఉన్నారో 6 మంది చనిపోవడం, దాదాపు 45 మంది తీవ్రమైనటువంటి గాయాలతో హాస్పిటల్ పాల్గొనడం, ఊపిరాడక. దీన్ని ప్రమాదం అన్నామా, స్వయంకృత అపరాధం అన్నామా? ప్రభుత్వం చేసిన స్వయంకృత అపరాధం అన్నామా, ప్రమాదం అన్నామా? నేనైతే ప్రమాదం అని అనలేను. ప్రమాదం అన్నది మనకు తెలియకుండా, మన తప్పిదం లేకుండా జరిగే వాటిని ప్రమాదం అనొచ్చు. ఇప్పుడు భూకంపం వస్తుంది, ప్రమాదం. అగ్ని ప్రమాదం సంభవించింది, తుఫాన్లు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ఏదైనా ప్రమాదం జరిగిందంటే ఒక అర్థం ఉంది. ఇది ప్రభుత్వం యొక్క స్వయంకృత అపరాధమే. కేవలం సామాన్యమైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలకు విలువ లేదు ఈ ప్రభుత్వానికి. ఇది నేను స్పష్టంగా చెప్తా ఈ మాట. ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే యావత్ ప్రజానికానికి 2 చేతులెత్తి నమస్కరించి చెప్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సామాన్యమైన ప్రజల యొక్క ప్రాణాలకు ఈ ప్రభుత్వము ప్రాధాన్యతనివ్వదు. చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వము భక్తుల యొక్క మనోభిప్రాయాలకు విలువ లేదు. ఆ భక్తుల యొక్క మనోభిప్రాయాలకు విలువే ఉంటే లడ్డు ప్రసాదానికి సంబంధించి ఇంత నీచమైనటువంటి నింద వేయడు. సామాన్య ప్రజల యొక్క ప్రాణాలకు విలువ, ప్రాధాన్యత ఇచ్చిన మనిషి అయితే నిన్నంత ఘోరంగా నిర్లక్ష్యం వల్ల అంతమందిని చంపే ప్రయత్నం చేయడు ఆయన. కరెక్ట్గా కూర్చోబెట్టి 1వ తారీఖు జీతాలు రావు, 7కో 8కో వస్తే స్కూల్ నుంచి పంపించేసేవాళ్ళు నన్ను. అవి కూడా చాలా సందర్భాలు జరిగినాయి. నా కష్టాలు తెలియదని చెప్పకండి ఎవరు, నా కష్టాలు తెలుసు. అందుకే నిన్న ఎందుకు తగ్గి మాట్లాడతానంటే కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి. నాకు అధికారం అలంకారం కాదు, అధికారం బాధ్యత నాకు. కానీ నాకు పిఠాపురం బాగుండాలి. నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాను. లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్టారాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్తిస్తాను ఒక్కొక్కరికి. మా ఇష్టం కుదరదట్లా. ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను తెగించి వచ్చాను రాజకీయాల్లో, గుర్తుపెట్టుకోండి. గుండాలకి చంపేస్తానంటారు నన్ను.
మొన్న అడవుల్లోకి వెళ్ళాలంటే నక్సలైట్లు మందు పాత్రలు పెడతారంటే పెడితే పెట్టండి, పేలిపోతాను, కానీ నేను ఆపను నడక. అంత తెగించున్నాను, నేను గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను అభివృద్ధి కావాలి. పోలీస్ వ్యవస్థ ఏం చెప్తారు, సార్ అక్కడ వెళ్తే మీరు మందు పాత్రలు ఉంటాయి, ఇబ్బంది పెడతారు, భయపెడతారు. భయపడేవాడిని రాజకీయాల్లోకి రాకూడదు. మంచి చేయాలని వచ్చేది, నాకు భయం లేదు. నాకు అంటే ఇంత తెగించిన వాడిని ఆకు రౌడీలు కానీ చిల్లర వేషాలు వేసేవాళ్ళు కానీ నేను భయపడతానా? అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరూ దయచేసి మసలండి. ఎందుకంటే నేను తెగించానంటే మటుకు ఇంకెవరు తెగించరు, అంత పిచ్చగా తెగిస్తాను నేను. ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి, ఎందుకు క్షమాపణ చెప్పాలి? నేను బాధ్యత అడిగాను, మీ ఓట్లు అడిగాను నేను. తిరుమల నాకు డైరెక్ట్గా నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో. మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా, నేను గెలవకపోయినా, 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? చైర్మన్ ఎలా నియమితం అవుతాడు? ఆయన ఏ ఈఓ ఎలా నియమితం అవుతారు? ఈఓ ఎలా నియమితులు అవుతారు? మేము గెలిస్తేనే మీరు, అది ఎక్కడి నుంచి వచ్చింది మాకు గెలుపు? మీరిస్తే. అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను. నేను కోరుకునేది ఒకటే, ఎప్పుడో చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్లో క్షమాపణలు చెప్పాడు.